మన బజాజ్ అవెంజర్ బైక్ మొత్తం మడ్డి పట్టిపోయి ఉంటే లీటర్ డీజిల్ తీసుకొచ్చి ఫస్ట్ వాటర్ స్ప్రే చేసి తర్వాతకి మొత్తం ఇలా డీజిల్ అయితే మొత్తం స్ప్రే చేసి ఒక అర్ధ గంట సేపు అయితే ఆరనిచ్చి మళ్ళీ నీట్గా అయితే మనం వాటర్తో అయితే క్లీన్ చేసుకుంటే తల మెరిసిపోద్ది అనమాట బండి. ఇది 2017 మోడల్ బండి. ఇది ఒక్కసారి చూడండి అవుట్పుట్. వన్స్ ఒక్కసారి డీజిల్తో ఇలా 3 నెలలకు ఒక్కసారైనా వాటర్ వాష్ చేసేటప్పుడు 2 వాటర్ వాష్కి ఒకసారి ఇలా డీజిల్ వాష్ చేయించుకోవడం వల్ల బండి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తుప్పు రాదనమాట. సో ఏదైనా తుప్పు లాంటిది ఏదైనా ఉన్నా కూడా ఈజీగా వెళ్ళిపోద్ది. ఖచ్చితంగా అయితే నేను ఈ డీజిల్ వాష్ అయితే రికమెండ్ చేస్తాను. ఎవ్రీ 2 వాటర్ వాష్ తర్వాత 3వసారి ఖచ్చితంగా మనం డీజిల్ వాష్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఈజీగా మనకైతే బండి అయితే షైనింగ్ అయితే వస్తుంది. మనం ఎలాంటి షైనింగ్లు ఈ బండి క్లీనింగ్ సంబంధించిన లిక్విడ్స్ ఇవన్నీ యూజ్ చేయడం అవసరం లేదు. ఇట్లా ఒక్క నెల రోజులకు ఒకసారి 2 నెలలకు ఒకసారి ఇలా డీజిల్ వాష్ చేసుకున్నాం అంటే నీట్గా అయితే తుప్పు అయితే మొత్తం పోయి బండి అయితే షైనింగ్ ఉంటుంది అనమాట. ఒక మైక్రోఫైబర్ క్లాత్ తీసుకొని బండిని మొత్తం తుడిచినా కూడా నీట్గా వచ్చింది. ఈ మట్టి అనేది ఈ ఐరన్ వాటికైతే అంటుకోదనమాట. సో అందుకే ఖచ్చితంగా అయితే రికమెండ్ చేస్తాను నేను ఇది. మీరు కూడా ట్రై చేసి చూడండి డీజిల్ వాష్. మొత్తం ఒకసారి క్లీన్ అయిన తర్వాత మళ్ళీ మీకు అవుట్లుక్ చూపిస్తాను. ఆఫ్టర్ డీజిల్ వాష్ చూడండి ఎంత నీట్గా ఉందో. ఇంజన్ కూడా చూడండి చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. మొత్తం అవుట్పుట్ అంతా చూసుకోవచ్చు, చాలా నీట్గా వచ్చింది. డీజిల్ వాష్ వల్ల ఇంకో లాభం ఏంటంటే మనము వాటర్ వాష్ చేసిన తర్వాత చిన్న చిన్న ఏమంటారు డ్రాప్స్ లాగా అది వెండిపోయి అక్కడే మరక పడుతుంది అనమాట. సో ఆ డీజిల్ వాష్లో ఆ ప్రాబ్లం అయితే లేదు. మనకు జస్ట్ అట్లా క్లాత్ పెట్టుకొని తుడిచేసుకున్నాం అని చెప్పేసి అంటే చాలా నీట్గా ఉంటుంది అనమాట. ఎక్కడ కూడా ఆ వాటర్ డ్రాప్స్ ఎండిపోయిన తర్వాత మరకలు ఉంటాయి కదా, అవి అయితే ఏమీ కూడా ఉండవు. 2017 మోడల్ బండి చూసుకోండి ఎంత నీట్గా వచ్చిందో. పాలిష్ లాంటిది ఏవి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎవ్రీ 3 వాటర్ వాష్కి ఒక్కసారి డీజిల్ వాష్ చేపియండి. బండి కూడా ఎలాంటి సిలుము అలాంటి పట్టకుండా చాలా నీట్గా అంటే చాలా నీట్గా ఉంటుంది.